సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకన్య. ప్రజెంట్ అయితే మనం కావలిలోని బృందావన కాలనీ వద్ద ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ లో అయితే మనం ఉన్నాము. తిరుమలలో ఆ వెంకటేశ్వర స్వామిని చూడటానికి 7 గడపలు దాటిన తర్వాత ఎలా అయితే స్వామి కనిపిస్తారో, ఈ రోజు ఇక్కడ ఈ డెకరేషన్ లో 7 గడపలు దాటిన తర్వాత వెంకటేశ్వర స్వామిని చూసే విధంగా మరి ఈ టెంపుల్ యాజమాన్యం వారు ఇక్కడ డెకరేషన్ చేశారు. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఈ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు కానివ్వండి, రథసప్తమి కానివ్వండి, ముక్కోటి ఏకాదశి, ఇలాంటి పండుగ పర్వదినాలన్నీ కూడా ఈ బృందావన కాలనీ ఒక్క వెంకటేశ్వర స్వామి టెంపుల్ డెకరేషన్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. కేవలం డెకరేషన్ చూడటానికి చాలా మంది ఎక్కువ వస్తారనమాట. అంత చక్కగా చేస్తారనమాట ఈ డెకరేషన్. అందులోనూ ప్రతి గడపలో ఒక్కొక్క దేవతా విగ్రహాన్ని పెట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ గడపలోకి అడుగుపెట్టిన దగ్గర నుంచి దైవ శక్తి మాత్రమే ఇక్కడ ఉద్భవించేలా ఉండే విధంగా ప్రతి ఒక్క ఇక్కడికి వచ్చే భక్తుడు కూడా ఇంకా మిగతాది ఏది కూడా గుర్తించుకోకుండా అంతా కూడా దైవ నామ స్మరణలోనే ఉండాలి అనే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేయడం గణనీయం. ఈ ముక్కోటి ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజు విష్ణుమూర్తి గరుడ వాహన రూపుడై సాక్షాత్తు 3 కోట్ల దేవతలతో స్వయంగా భూలోకానికి వచ్చి అందరి భక్తులకి దర్శనమిస్తాడట. అందుకే దీనిని ముక్కోటి ఏకాదశి అని అంటారు. అంతేకాకుండా ఈ ఒక్క ఏకాదశి 3 కోట్ల ఏకాదశులతో సరిసమానం అంటారు. ఈ ముక్కోటి ఏకాదశి రోజున తెల్లవారుజామున స్నానం చేసి గుడికి వెళ్ళి అక్కడ స్వామిని దర్శించుకొని ఆ తర్వాత ఉపవాసం, నైట్ జాగరణ, ధ్యానం ఇలాంటివన్నీ చేసినట్లయితే కోట్ల ఏకాదశి వ్రతాలు చేసిన ఫలితం వస్తుందని చెప్పేసి పెద్దలు అంటూ ఉంటారు. ఈ ముక్కోటి ఏకాదశికి వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు అని చెప్పాను కదా. అలాగే ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఉంది. ముక్కోటి ఏకాదశి నాడు ప్రతి ఒక్క భక్తుడు గుడికొచ్చే వాళ్ళందరూ కూడా ఉత్తర ద్వారం నుంచి రావటం ఈ రోజు విశేషం. ఇన్ని ఏకాదశులు ఉండగా మరి ముక్కోటి ఏకాదశికి ఎందుకు ఆ పేరు వచ్చింది, ఎందుకు ఇది అంత పవిత్రమైనది అనంటే, ఇదే ముక్కోటి ఏకాదశి రోజున పాల సముద్రం చిలికినప్పుడు అమృతం వచ్చిందంట. అలాగే మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడు భగవద్గీత గురించి అర్జునుడికి బోధించింది కూడా ఈ రోజే. అలాగే మన శివయ్య స్వామి ఉన్నారు కదా, ఆయన హాలాహలం మింగాడు కదా, అది కూడా ఈ రోజే జరిగిందంట. అలాగే యుద్ధం జరిగి రాక్షసులను చంపి వాళ్ళకి విష్ణుమూర్తి వరం ఇచ్చిన రోజు కూడా ఇదేనంట. అందుకే ఈ రోజు అంత పవిత్రమైన దినంగా భావిస్తారు. ఈ రోజు ఉపవాసం చేసిన వాళ్ళకి, ధ్యానం చేసిన వాళ్ళకి, దానం చేసిన వాళ్ళందరికీ కూడా కోట్ల ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది అని చెప్పేసి పురాణాల ప్రకారం తెలుసుకున్నాము. విష్ణుమూర్తికి 2 రాక్షసులు చాలా వ్యతిరేకంగా ఉండేవారట. మరి ఎలాగా ఈ విష్ణుమూర్తిని ఏదో ఒకటి చేయాలి అని అనుకుంటారు రాక్షసులు. అలా అని గ్రహించిన మన విష్ణుమూర్తి వీళ్ళకి డైరెక్ట్ ద్వారం కాదు, ఈసారి ఉత్తర ద్వారం నుంచి వీళ్ళని రప్పించాలి అని చెప్పేసి ఉత్తర ద్వార ముఖాన్ని ఆ రోజు తెరుస్తారు. అదేనండి, ఇదే ఈ రోజు ఏకాదశి నాడనమాట. అప్పుడు ఆ ద్వారం గుండా వచ్చిన రాక్షసులు ఒక్కసారిగా విష్ణు స్వరూపాన్ని చూడగానే బెంబేలెత్తిపోతారు. వెంటనే వాళ్ళకి జ్ఞానోదయమయ్యి క్షమించమని కోరి మాకు వైకుంఠ ప్రాప్తిని కలిగించండి అని చెప్పి ఆ రాక్షసులు కోరతారనమాట. అందుకే అప్పటి నుంచి ఉత్తర ద్వార ముఖంని ముక్కోటి ఏకాదశి రోజున చూస్తే మనలో ఉన్న కర్మ పాప ఫలితాలన్నీ కూడా పోయి సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి విష్ణుమూర్తి స్వరూపంలో ఎవరైతే ఉన్నారో డైరెక్ట్గా వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది మనం మరణించాక అనేది పురాణాల ప్రకారం మనం తెలుసుకుంటాం. పద్మ పురాణం ప్రకారం ఈ రోజు శక్తిముర అనే రాక్షసుడిని చంపింది కూడా ఈ ఏకాదశి రోజునే. అది కూడా విష్ణువే చంపుతాడనమాట. ఈ శక్తిముర అనే రాక్షసుడి దురాగతాలు తట్టుకోలేక ఒకరోజు దేవతలందరూ కలిసి విష్ణుమూర్తిని శరణు కొడతారట. అయ్యా, మేము ఆ శక్తిముర అనే రాక్షసుడి దురాగతాలు తట్టుకోలేకపోతున్నాము, దయచేసి అతనిని సంహరించండి అని చెప్పేసి కోరతారు. అప్పుడు విష్ణువు ఆ రాక్షసుడితో
తలపడతాడు. ఆ తలపడిన తర్వాత ఈ శక్తిమూర అనే రాక్షసుడి శక్తి సరిపోదు. అప్పుడు ఎలా అయినా సరే విష్ణుమూర్తిని సంహరించాలి అన్న ఆలోచనతో హైమావతి గుహలో ఏదైనా అస్త్రం దొరుకుతుందేమోనని హైమావతి గుహలోకి వెళ్తాడు. అక్కడ నిద్రపోతున్న విష్ణుమూర్తి కనిపిస్తాడు. ఇదే కరెక్ట్ టైం అని అతనిని సంహరించడానికి ప్రయత్నిస్తాడు రాక్షసుడు. ఇదే అదునుగా చూసుకున్న విష్ణుమూర్తి ఒక్కసారిగా తన కంటి చూపుతో రాక్షసుడిని కాల్చివేస్తాడు. ఈ కాల్చివేసిన తర్వాత శాంతించి అతనికి మురా అని చెప్పని పేరు పెట్టి ఏకాదశి అనే నేముగా మారుస్తారు. ఈ ఏకాదశి రోజున ఎవరైతే తన కర్మ పాప పుణ్య ఫలితాలను విడిచేసి వైకుంఠ ద్వారం ద్వారా విష్ణుమూర్తిని సందర్శిస్తారో వాళ్ళందరికీ కూడా వైకుంఠ ప్రాప్తి కలిగి అందరూ కూడా స్వర్గలోక ప్రాప్తిని చెందుతారు అనేది పురాణాల ప్రకారం మనం తెలుసుకుంటాం. ఈ ధనుర్మాస శుద్ధ ఏకాదశి నాడు ఏ భక్తుడైతే ఉత్తర ముఖ ద్వారం నుండి వెళ్ళి సాక్షాత్తు ఆ దేవుడిని ఎవరైతే సందర్శిస్తారో వాళ్ళ పాపాలను స్వయంగా విష్ణుమూర్తే కడుగుతారని మన పురాణాలు చెబుతున్నాయి. మనమైతే ప్రజెంట్ బృందావన కాలనీలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్నామని చెప్పాను కదా. మామూలుగా అయితే డైలీ మనం దేవుడిని సందర్శించుకునే మెయిన్ ముఖద్వారం అయితే ఇదేనమాట. కానీ మరి ఈరోజు ముక్కోటి ఏకాదశి కాబట్టి మనం కూడా ఉత్తర ముఖ ద్వారం ద్వారానే మనం కూడా వెళ్ళి స్వామిని దర్శించుకుందాం. మరి ఈ టెంపుల్ కి అయితే ఉత్తర ముఖ ద్వారం ఇదేనమాట. మరి దీని ద్వారానే ఈ రోజు మనం విష్ణుమూర్తిని సందర్శించుకోబోతున్నాం. మనం మెయిన్ ఆలయంలో ఉన్నప్పటికీ కూడా సాక్షాత్తు ఆ స్వామి వారిని చిత్రీకరించే ప్రయత్నం చేయకూడదు కాబట్టి మరి భక్తులు ఈ రోజు ముక్కోటి ఏకాదశి రోజున స్వామివారిని దర్శించుకోవాలన్నా లేదంటే విడి రోజుల్లో స్వామివారిని దర్శించుకోవాలన్నా మీరు డైరెక్ట్ గా వచ్చి స్వామివారిని చూడాల్సిందే. ఈ బృందావన కాలనీలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఇంకో విశిష్టత కూడా ఉంది. సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆ స్వామి వారికి డైలీ ఏ కార్యక్రమాలు అయితే జరుగుతాయో ఇక్కడ కూడా అలాగే జరుగుతాయి. మామూలుగా మనం టెంపుల్స్కి వెళ్ళినప్పుడు భక్తులు ఏ టైంలో అంటే ఆ టైంలో వస్తుంటారు, అప్పుడు హారతులు ఇస్తుంటారు, అప్పుడు అర్చనలు చేస్తుంటారు. కానీ ఇక్కడ ఈ ఆలయంలో మాత్రం తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆ వెంకటేశ్వర స్వామికి ఎప్పుడైతే హారతి అర్చనలు జరుగుతాయో ఇక్కడ కూడా అలాగే జరుగుతాయి. వచ్చిన ప్రతి భక్తుడికి 5 నిమిషాలకు ఒకసారి 10 నిమిషాలకు ఒకసారి అలాగా జరగవన్నమాట. అంతేకాకుండా తిరుమల తిరుపతి దేవస్థానం కట్టడానికి ఏ రాయి అయితే వాడారో ఈ దేవస్థానం కట్టడానికి కూడా అదే రాయి వాడారని, ఇక్కడ దర్శించుకుంటే సాక్షాత్ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నట్లే అని ఇక్కడ భక్తుల నమ్మకం. మరి ప్రజెంట్ అయితే మనతో ఒక భక్తురాలు ఉన్నారు. మరి ఈ గుడిలో జరిగే కార్యక్రమాల గురించి అయితే దీనికి బాగా తెలుసంట. డైలీ ప్రతిరోజు ఈ గుడిలో జరిగే కార్యక్రమాలు అన్నిటిలో కూడా పాల్గొంటారంట. మరి తన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే మేడం, మీ పేరు? నా పేరు సుధారాణి. సుధారాణి గారు, మీరు ఎన్నేళ్ళ నుంచి వస్తున్నారు ఈ టెంపుల్ కి? అంటే మేము ఈ కాలనీలోనే బృందావనం కాలనీలోనే ఉంటాము. ఓకే. ఈ టెంపుల్ కట్టినప్పటి నుంచి కూడా ఇక్కడ ఉత్సవాలన్నీ కూడా ఇక్కడ ప్రెసిడెంట్ శ్రీరామ్ మాల్యాద్రి గారు తిరుమల తిరుపతిలో ఏ విధంగా చేస్తారో అలాగా ఇక్కడ కూడా అన్ని ఉత్సవాలు జరుపుతారనమాట. ఓకే. ఒక దసరాకి 10 వాహనాలు, బ్రహ్మోత్సవాలు, చక్ర స్నానం, కోనేరు కట్టి చక్ర స్నానము జరుగుతుంది. అలాగే రథసప్తమికి కూడా పొద్దున్నుంచి సాయంత్రం దాకా తిరుమలలో ఎట్లా 7 వాహనాల మీద స్వామి వస్తారు, ఇక్కడ కూడా ఈ గుడి కట్టినప్పటి నుంచి అదే విధంగా ఒకరోజు మరో తిరుపతి అన్నట్టుగా ఉంటుందన్నమాట. ఈ ముక్కోటి ఏకాదశికి మాత్రం ఈ చుట్టుపక్కల నుంచి చాలా మంది ఈ స్వామివారి ఈ పూల మండపం లాగా ఉండేటటువంటి చూడడానికి వస్తారు. కానీ ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రీతిలో వెరైటీగా కూడా ఈ పూలు డెకరేషన్ జరుగుతుంది. ఈ స్వామివారు మాత్రం అందరూ కొంగు బంగారు అంటారు కదా, తలుచుకుంటే స్వామి ఏదైనా జరుగుతుంది అని చాలా సిస్టమేటిక్ గా పద్ధతిగా జరుగుతుంది అనమాట ఇక్కడ. అంటే ఎప్పుడంటే అప్పుడు వస్తే మామూలుగా వాళ్ళ పేర్లు గోత్రాలు చెప్పి అలా జరగడం అలా కాకుండా రోజుకి 3 సార్లు మాత్రం అష్టోత్తరం అది చెప్తారు. ఉదయం 8ంటికి, 11ంటికి, సాయంత్రం 6ంటికి. అలా 3 సార్లు వచ్చిన వరకు మాత్రము అష్టోత్తరం చెప్పి సహస్రనామం జరుగుతుంది. ఓకే. అష్టోత్తరం చేసుకోవాలి అంటే మాత్రం పలానా పర్టికులర్ టైమింగ్స్ లోనే ఈ గుడి యాజమాన్యం కానివ్వండి లేదంటే ఇంకెవరినన్నా అడిగి తెలుసుకొని అష్టోత్తరం చేయించుకోవాలి అని అనుకున్న వాళ్ళు ఆ టైమింగ్స్ లో వస్తే మాత్రమే అష్టోత్తరం చేస్తారంట. మిగిలిన టైంలో వస్తే మాత్రం మీరు గోల్ని దర్శనం మాత్రమే దొరుకుతుంది అనమాట. అయితే మరి ఈ రోజు ఈ ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని ఇక్కడ పండుగలాగా ఎన్ని రోజులు చేస్తారు?
ఈరోజు ఇలా పూలమంట జరుగుతుంది. రేపు చక్ర స్నానం ఉంటుంది. ఓకే. రేపు ఉదయం 7:30కి మన కోనేరులో చక్ర స్నానం ఉంటుంది. ఓకే. అంటే ఈరోజు శుక్రవారం వచ్చింది కదా, మామూలుగా ప్రతి శుక్రవారం కూడా ఈ గుడిలో మూల విరాట్కి అభిషేకం జరుగుతుంది. అసలు చాలా బాగుంటుంది అనమాట. అంటే తిరుమలలో మనకి ఆ సేవ దొరకదు. ఆ సేవని ఇక్కడ మనము ఉదయం 7 గంటలకు వస్తే 9ంటికి అయిపోతుంది అభిషేకం. ఎవరైనా ఉభయకర్తలుగా కూడా ఉండొచ్చు. ఓకే. అంటే ప్రతి మంగళవారం మాత్రము అష్టదళ పాద పద్మారాధన అని చెప్పి స్వామికి బంగారు పూలతో పూజ జరుగుతుంది ఆ స్తోత్రం. శుక్రవారము మంగళవారము ఈ ప్రత్యేకతగా ఉంటుంది. గురువారం వచ్చి స్వామికి నేత్ర దర్శనం అంటారు. అంటే స్వామి కళ్ళు మామూలుగా పెద్దగా ఉండి నామము కనపడదు. ఒక గురువారం మాత్రము స్వామి నామం సన్నదిగా చేసి ఆభరణాలన్నీ తీసేసి పూలతోనే కిరీటంగా అన్ని అలంకరణ చేస్తారనమాట. అది ఏదైనా కూడా ఏ రోజుకి ఆ రోజు ప్రత్యేకంగా స్వామిని దర్శించుకోవడం చాలా బాగుంటుంది. మామూలుగా అయితే మనం తిరుపతిలో రకరకాల సేవల్లో స్వామి వారిని చూడాలి అని చెప్పని అనుకుంటా ఉంటాము. కానీ ఇప్పుడున్న జనరేషన్ కి, ఇప్పుడున్న క్రౌడ్ కి అయితే ఏదో జస్ట్ కనీసం కల్లారా చూసే భాగ్యం కూడా కలగట్లేదు, అంత రష్ అయిపోవడం వల్ల. మరి స్వామి వారికి మీరు అభిషేకం చూడాలన్నా, గంధం రూపంలో చూడాలనుకున్నా, నేత్ర దర్శనం చూడాలన్నా, ఒక్క మాటలో చెప్పాలంటే మీరు స్వామి వారిని ఏ విధంగా చూడాలి అని అనుకుంటారో మీరు రోజుకొక రకంగా ఇక్కడ స్వామివారిని చూడొచ్చు. సాక్షాత్తు ఇక్కడ దర్శనం చేసుకుంటే, మళ్ళీ చెప్తున్నాను, తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నంత పుణ్య ఫలితం, అదే విధంగా అంతే మనస్తృప్తి కూడా కలుగుతుంది అని చెప్పేసి ఇక్కడ భక్తులు అంటున్నారు. మరి ఈ ముక్కోటి ఏకాదశి పర్వదినాన ఈ టెంపుల్లో మార్నింగ్ నుంచి జరుగుతున్న ఈ పూజా కార్యక్రమాలన్నిటిలో విశేషంగా సేవలో భాగంగా పాల్గొన్న ఒక భక్తుడైతే ఉన్నారనమాట. మరి ఆయన మాటల్లో తెలుసుకుందాం ఈ రోజు ఏ పూజా కార్యక్రమాలు జరిగాయో. నమస్తే సార్. మీ పేరు? నా పేరు సూర్య అండి. ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడ లోకల్లోనే ఉంటాం, కాలనీలోనే ఉంటాం. బృందావన కాలనీలోనే ఉంటారు. మరి మార్నింగ్ నుంచి నార్మల్ గా ఒక జంటు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా అందులోనూ టెంపుల్లో పూజా కార్యక్రమాలలో ఆల్మోస్ట్ చాలా మంది పాల్గొన్నారు కదా. మరి ఈ రోజు మీరు మార్నింగ్ నుంచి పాల్గొన్నారు. ఏమేం కార్యక్రమాలు జరిగాయి ఇవాళ? ఇక్కడ తెల్లవారుజామున 4ంటికి స్వామివారిని అలంకరించి చూపిస్తారనమాట. ఉదయాన్నే ఉభయకర్తలు ఉంటారు. ఉభయకర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ దర్శనం అనేది ఉత్తర ద్వారం నుంచి ఇస్తారనమాట. అలా ఇచ్చేసిన తర్వాత వాళ్ళకి అష్టోత్తరం అనేది జరుగుతుంది. వాళ్ళకి అష్టోత్తరం అనేది జరిగిన తర్వాత స్వామికి హారతి అనేది ఇస్తారనమాట. ఉభయకర్తలకి మెయిన్గా ఆ హారతి అనేది ఇంపార్టెంట్ అనమాట. దాని తర్వాత దర్శనం చేసుకొని ఉదయం ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకసారి ప్రసాదాలు అనేవి అక్కడ వెంకటేశ్వర స్వామి గుళ్ళో ఎలా అయితే చేస్తారో అలానే ఉంటుందన్నమాట. ఇక్కడ అలంకరణ కూడా ప్రతి సంవత్సరం అనేది మారుతూ ఉంటుంది. ఒకేసారి చేసినట్టుగా ఇంకోసారి అనేది ఉండదన్నమాట. ఓకే. ఇప్పుడు ఈ ఆలయానికి ఈ డెకరేషన్ ఇదంతా చూస్తే చాలా భారీ బడ్జెట్ లోనే ఉంది, డిఫరెంట్ గా ఉందన్నమాట. మరి ఇది ఆలయం నుంచో లేకపోతే భక్తులు ఎవరైనా ముందుకు వచ్చి ఇలా మేము చేస్తామని వాళ్ళ భక్తులు నిరూపించుకోవడానికి ఏమైనా చేస్తుంటారా? ఉభయకర్తలు ఎవరైతే డొనేషన్ ఇస్తారో వాళ్ళ ద్వారా అనేది ఈ పూలు అనేది సేకరించి చేస్తారన్నమాట. ఓకే. ఎవరైనా మేము ఈ టెంపుల్ కి ఈ కార్యక్రమానికి డొనేషన్ ఇస్తాము అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ముందుకు వచ్చి వాళ్ళు ఆ డొనేషన్ ఇస్తే ఆ డబ్బులన్నింటిని కూడా కలిపి ఈ కార్యక్రమాలు కానివ్వండి, డెకరేషన్ కానివ్వండి, ప్రసాదాలు కానివ్వండి, వచ్చిపోయే భక్తులందరికీ కూడా సకల సౌకర్యాలు మేము అందజేస్తాము అని చెప్పేసి అని అంటున్నారు. నమస్తే మేడం. నమస్తే. మీ పేరు? రాజేశ్వరి అండి. రాజేశ్వరి గారు, ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఈ టెంపుల్ కి? మేము 4-5 సంవత్సరాల నుంచి వస్తున్నాము. ప్రతి సంవత్సరం ముక్కోటి ఏకాదశికి వస్తున్నాము ఇక్కడికి. ఓకే. ఇక్కడ చాలా బాగుంటుంది. ఇక్కడ అలంకారము, సేవలు అన్నీ కూడా చాలా చక్కగా జరుగుతాయి. అందువల్ల మేము ట్రంక్ రోడ్లో ఉంటాము. ఉదయం కుదరకపోయినా కనీసం సాయంత్రం అయినా సరే ఎలాగైనా స్వామిని దర్శించుకోవాలి అనే తపంతో తిరుమల తిరుపతికి వెళ్తే ఎంత ఆనందంతో, ఎంత మనస్తృప్తితో ఉంటుందో అలాగే ఉంటుంది అనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి స్వామిని దర్శించుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈ ముక్కోటి అనేది చాలా ప్రత్యేకత ఉంది. మనకి సంవత్సరంలో 24 ఏకాదశులు వస్తాయి. ఆ 24 ఏకాదశుల్లో ముక్కోటి ఏకాదశికి చాలా ప్రాముఖ్యత ఉంది. అంత ప్రాముఖ్యత ఉన్నటువంటి రోజున వెంకటేశ్వర స్వామి విష్ణుమూర్తి అవతారమైనటువంటి సాక్షాత్తు కలియుగ
ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే మనకు విశేషమైనటువంటి ఫలితాలు వస్తాయి అనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి దర్శించుకోవడం జరిగింది. మరి ఈ రోజు ఈ డెకరేషన్ ఇదంతా, అందులోని స్వామివారు కూడా కాసుల హారంతో ఆ దీప ధూప నైవేద్యాల మధ్య, దీప కాంతుల మధ్య చాలా వెలిగిపోతున్నారు కదా. మరి ఇక్కడ మేము వింటున్నాము మేడం, మా బృందావన కాలనీలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ గనక మీరు చూసినట్లయితే ఆ స్వామి వారిని దర్శించుకుంటే సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నంత సంతృప్తి ఉంటుంది అని అంటారు. దాని గురించి మీరేమంటారు? అవునండి, నిజమేనండి. అందుకనే అక్కడికి పోలేని వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి స్వామిని దర్శనం చేసుకుంటే అంతే తృప్తి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అందరూ ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటారు. థ్యాంక్ యూ మేడం. ఈ పర్వదినాన ఈ టెంపుల్లో జరిగే కార్యక్రమాల గురించి, పూజల గురించి, ఇక్కడ జరిగే విశేషాల గురించి మరి పూజారి గారి మాటల్లో తెలుసుకుందాం. నమస్తే పూజారి గారు. స్వామి, ఈ రోజు ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ గుడిలో ఈ రోజు జరిగే కార్యక్రమాలు ఏంటి? శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసిత వక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసం అహం భజే. ఓం నమో వెంకటేశాయ. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా స్వామివారి యొక్క అనుగ్రహ ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ, ఈరోజు మన కావలి పట్టణంలో వేంచేసి ఉన్నటువంటి బృందావన కాలనీలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానంలో ఉదయం 4 గంటలు మొదలుకొని సాయంత్రం 9 గంటలు అంటే ఏకాంత సేవ వరకు కూడా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ఈ యొక్క పర్వదినాన్ని పురస్కరించుకొని జరిగినాయి. మనకి లోకంలో ఒక మాట ఉన్నది, నా అన్నోదక సమం దానం, నా ఏకాదశ్యాహ పరం వ్రతం, నా గాయత్ర్యాహ పరం మంత్రం, నా మాతుహు పర దైవతం అని చెప్పేసి మనకు ఒక లోకోక్తి ఉన్నది. ఏకాదశి కంటే గొప్ప వ్రతం కానీ, అన్నము అట్లానే మంచినీరు, ఆకలి కొన్నవాడికి అన్నము, దప్పిక కొన్నవాడికి మంచినీళ్ళు దానం చేయటం ఇంతకంటే గొప్ప దానం కానీ, అట్లానే గాయత్రి మంత్రం కంటే గొప్ప మంత్రం కానీ, తల్లి కంటే గొప్ప పరదేవత కానీ లేదు అని చెప్పేసి మనకి పెద్దలు చెప్తుంటారు. అటువంటి పరమ పవిత్రమైనటువంటి ఏకాదశి వ్రతాన్ని అంబరీష మహారాజు, అదేవిధంగా రుక్మాంగద మహారాజు వీళ్ళందరూ కూడా ఎంతోమంది ఈ యొక్క ఏకాదశి వ్రతం చేసి పవిత్రులయ్యి పరమపదాన్ని చేరుకున్నారు. అటువంటి పరమ పవిత్రమైనటువంటి యొక్క ఏకాదశిలో ఈ ముక్కోటి ఏకాదశి అనేటువంటిది అత్యంత విశిష్టమైనటువంటిది. ఈరోజు స్వామి ఉత్తరాయణ పుణ్యకాలంలో అంటే ధనుర్మాసం మొత్తం అయిపోయి చివరికి మనం మకర సంక్రమణంలో ప్రవేశిస్తూ సూర్యుడు మకర సంక్రమణంలో చేరుతూ ఉన్నాడు. అంటే మకర రాశిలో సూర్యుడు ప్రవేశించడాన్నే మకర సంక్రమణం అంటాం. అదే మకర సంక్రాంతి. ఈ మకర సంక్రాంతిలో మనం ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. దేవతలందరికీ కూడా పగటి కాలంగా ఉత్తరాయణం చెబుతూ ఉంటారు, రాత్రి కాలం దక్షిణాయనంగా చెప్తుంటారు. కర్కాటక రాశిలో ప్రవేశించిన మొదలుకొని మకర రాశిలోకి ప్రవేశించేదాకా ఉండేటటువంటి దక్షిణాయనం చీకటి కాబట్టి ఈ రాత్రి నిద్రపోతాడు స్వామి. భగవంతుడైనటువంటి శ్రీ మహావిష్ణువు నిద్రపోయి ఆ యోగ నిద్ర నుంచి మేల్కొని ఈరోజు ఆ యొక్క పవిత్రమైనటువంటి వైకుంఠంలో భుజంగ శయునుడైనటువంటి అంటే శేషసాయి అయినటువంటి ఆ యొక్క శ్రీ మహావిష్ణువు ఈరోజు కళ్ళు తెరిచి మనల్ని అందరినీ కూడా ఆలోకిస్తాడు. అంటే మనకందరికీ కూడా తన యొక్క దర్శన సౌభాగ్యాన్ని కలుగజేస్తారు. ఉత్తరము అనేటువంటిది దేవతలకి సంకేతం అన్నమాట, దేవతల మార్గానికి సంకేతం. దక్షిణము అనేటువంటిది పితృదేవతలకి సంకేతం. అంటే దక్షిణం యమదిశ అన్నమాట, యముడికి సంబంధించిన దిశ. ఉత్తరం అనేటువంటి దేవతలకు సంబంధించి ఈ ఉత్తరం వైపు నుంచి స్వామిని దర్శనం చేసుకోవటం అనేటువంటిది మనకు ఒక ఆనవాయితీ సంప్రదాయంగా వస్తుంది. శ్రీరంగంలో మరి ఉత్తర ద్వారస్థ భగవద్ దర్శనం అని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున మనందరికీ వైష్ణవ లోకంలోనే 108 తిరుపతుల్లోనే గొప్ప పవిత్రమైనటువంటి తిరుపతిగా, అంటే తిరుపతి అంటే మన తిరుపతి అని కాదు, మొత్తం 108 తిరుపతులు ఉన్నాయి. వాటిల్లో శ్రీరంగం ప్రప్రథమమైనటువంటిది, పవిత్రమైనటువంటిదిగా మనకి పెద్దలు చెప్తూ ఉంటారు. అటువంటి శ్రీరంగంలో ఉత్తర ద్వార దర్శనం అనేటువంటిది జరుగుతుంది. అక్కడ స్వామి విశేషమైనటువంటి
తన యొక్క షోడశ కళా ప్రపూర్ణుడిగా దివ్య శోభలతోటి కోటి సూర్య ప్రభా కాంతులతోటి ఆయన వెలుగొందుతూ ఉంటాడు. అట్లాంటి పరిస్థితే మనందరికీ కూడా కలగాలి. స్థానికమైనటువంటి దేవాలయాల్లో కూడా స్థానిక భక్తులకు శ్రీరంగం వెళ్ళి భగవంతుని చూడలేని దర్శించలేనటువంటి భక్తులు ఉంటారు కాబట్టి వారికి ఆయా ప్రదేశాల్లో తమకు దగ్గరలోనే భగవంతుడిని ఉత్తర ద్వారంగా మరి భగవంతుడిని వీక్షించి భగవంతుని యొక్క దర్శనం చేసుకొని పరమ పవిత్రులుగా అవుదామని చెప్పేసి భక్తుల యొక్క ఆకాంక్ష. అందుకని ఉత్తర ద్వారంలో భగవంతుని మూల విరాట్ని ఎట్లాగో మనం గర్భగృహంలో నుంచి కదిలించలేం కాబట్టి గర్భగృహంలో ఉండే స్వామి పేరే ధ్రువమూర్తి అని, అంటే స్థిరంగా ఉండే మూర్తి. అందుకని అటువంటి స్థిరమూర్తికి ప్రత్యామ్నాయంగా మనకి ఉత్సవమూర్తులు అని చెప్పేసి ఊరేగింపుగా కదిలించడానికి వీలుగా ఉండే ఉత్సవమూర్తుల్ని ఆ యొక్క ఉత్తర ద్వారంలో పెట్టి దర్శనం చేయటం అనేది జరుగుతుంది. అయితే ఆయా దేవాలయాల యొక్క అనుకూలతను బట్టి, అంటే ఇప్పుడు ప్లేస్ సరిగ్గా ఉత్తరంలో లేదనుకోండి, అప్పుడు ఉత్తరం నుంచి దర్శనం లోపలికి చేయించి వాళ్ళకు అనుకూలమైనటువంటి ప్రదేశంలో పెట్టి స్వామివారి యొక్క దర్శనం చేయించుకోవటం అనేటువంటిది ఆయా స్థానిక పరిస్థితులను బట్టి ఉంటుంది. ఇక్కడ మన దేవాలయంలో మన కావలి పట్టణంలో బృందావన కాలనీలో వేంచేసి ఉన్నటువంటి భక్త మందారుడైనటువంటి ఆశ్రిత కల్పద్రుమమైనటువంటి మనందరి కోరికలు తీర్చేటటువంటి కల్పవృక్షంగా కలియుగ దైవంగా కలియుగ వరదుడిగా ఉన్నటువంటి మన వెంకటేశ్వర స్వామి మరి మనకి ఇక్కడ పడమర వైపు కదా, పడమర వైపుగా ఇక్కడ స్వామి ఉన్నారు. అటువంటి స్వామి మనకి పడమరగా దర్శనమిస్తూ ఉత్సవమూర్తిగా లోపల ఉత్తర ద్వారంగా ప్రవేశించి భక్తులందరూ కూడా చక్కగా స్వామిని సేవించి మూల విరాట్ని సేవించి ఆ దివ్య సుందర సౌభాగ్యమైనటువంటి ఆ స్వామి యొక్క జగన్మోహనాకారాన్ని వీక్షించి భక్తి పారవస్యంతో తన్మయులై అదేవిధంగా ప్రసాదం కూడా చాలా చక్కగా ఈ యొక్క మరి కమిటీ వారు యాజమాన్యం వారు దేవాలయ యాజమాన్యం వారు చక్కగా చేశారు. వారి మరి ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఎటువంటి ఏ భక్తుడికి కూడా ఎటువంటి ప్రసాదం అందలేదు అనేటువంటి పరిస్థితి లేకుండా చక్కగా ఆయా కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు. అదేవిధంగా అర్చక స్వాములు, ఆచార్య స్వాములు, మిగిలినటువంటి అందరూ కూడా కైంకర్య పరులందరూ కూడా చక్కగా భక్తితోటి భక్తి ప్రపత్తులతోటి స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవడానికి వారందరూ కూడా యథోచితంగా వారు తమ శాయశక్తుల కృషి చేస్తూ ఉన్నారు. ఇటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి మీకు మా ధన్యవాదాలు స్వామి. చూసేశారు కదా, మరి ఈరోజు బృందావన కాలనీలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం కూడా దీప ధూప కాంతులతో అలాగే ఒక చక్కటి పూల సుగంధాలతో ఎంత చక్కగా ఈ గుడంతా కూడా అలరారుతుందో, అలాగే వచ్చేపోయే భక్తులందరూ కూడా గోవింద నామ స్మరణలతో కావలి మొత్తం కూడా మరి మారుమోగుతుంది. మరి అలాగే ఈ ముక్కోటి ఏకాదశి పర్వదినం అసలు ఎలా వచ్చింది ఏంటనేది కూడా మనం తెలుసుకున్నాం. మన పూజారి గారు కూడా ఈ రోజు జరిగే కార్యక్రమాల గురించి కూడా చాలా చక్కగా వివరించారు కదా. మరి సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాము. మరి ఇలాంటి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. కెమెరామ్యాన్ తిరుపతి రావుతో నేను మీ సుకన్య.